ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మనం ఎసాట్రిక్ హీలింగ్ ది సైకలాజికల్ కాజ్ ఆఫ్ డిసీజెస్ చదువుకుంటున్నాం. అందులో భాగంగా మనం 7 సెంటర్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం సహస్రారం గురించి చదువుకున్నాం, ఆజ్ఞా చక్రం గురించి చదువుకున్నాం, విశుద్ధి చక్రం గురించి చదువుకున్నాం, అనాహతం గురించి మనం ప్రారంభించుకున్నాం. ఈ అనాహత చక్రం గురించి మనకి చెప్పబడినటువంటి పాయింట్స్ ఏమేంటంటే, మనం ఆల్రెడీ చదువుకున్నది అనాహత చక్రం చోట్లో హృదయ కేంద్రమునకు చిహ్నం, హార్ట్ ఆఫ్ ది సన్ ఏదైతే ఉందో అది అనాహత చక్రంగా చెప్తాం. మనం చోట్లో సూర్యభగవానుడు ఎక్కడైతే తెలియబడుతున్నాడో అది చోట్లో ఉన్నటువంటి దానికి హృదయ కేంద్రం. అది అంటే సూర్యుడు తెలుపబడుతున్నటువంటి ది హార్ట్ ఆఫ్ ది సన్ అనేది ఏదైతే ఉందో, ది సోల్ ఆఫ్ ది సన్, ది హార్ట్ ఆఫ్ ది సన్ అని అంటాం కదా. సో అది అనాహత చక్రముగా తెలుసుకోండి అంటున్నారు. ది హార్ట్ సెంటర్ కరెస్పాండ్స్ టు ద హార్ట్ ఆఫ్ ది సన్ అండ్ దేర్ ఫార్ టు ద స్పిరిచువల్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ లవ్. It is brought into functioning activity after the second initiation. That initiation marks the completion of the process whereby the emotional nature is brought under soul control and the desire of the personal lower self has been transmuted into love. లోవర్ సెల్ఫ్లో ఎలా ఉంటుందంటే, మామూలు సామాన్యుడిలో ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే కనుక ఒక ఎమోషనల్ లవ్గా ఉంటుంది. ఎమోషనల్ లవ్ వేరు, పరం ప్రేమ వేరు కదండి. సోల్ నుంచి వచ్చేటువంటి ప్రేమ వేరు, ఎమోషనల్ లవ్ వేరు. వీడు నా కుటుంబం వాడు కాబట్టి వీడిని ప్రేమిస్తున్నాను, ఒక కారణం పెట్టుకుని ప్రేమించడం ఎప్పుడు కూడా అది ప్రేమ అనిపించుకోలేదు, అది ఎమోషనల్ లవ్. వీడు నా వాడు కాబట్టి వాడిని ప్రేమిస్తున్నాను, వీడు నా ఏదో మా రిలేషన్ కాబట్టి వాడిని ప్రేమిస్తున్నాను, ఇలా ఉంటూ ఉంటుంది. కారణం లేకుండా ఇతరుల మీద పరిపూర్ణటువంటి ప్రేమ ఉండడం అనేటువంటిది సోల్ యొక్క గుణం. అది సోల్ యొక్క క్వాలిటీ. అది హార్ట్ సెంటర్ వెచ్చుకునేటప్పటికి సోల్ యొక్క క్వాలిటీ వాటిలో ప్రారంభమై ఎవరిని చూసినా సరే ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం, వాళ్ళతోటి ఎలా ఉంటాడో వాళ్ళతోటి ఇతరులతోటి అలాగే ఉంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ ది లవ్ ఆఫ్ సోల్. అది హార్ట్ సెంటర్ యొక్క, అది ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ లవ్ ఆస్పెక్ట్. అంటే అది అర్థం అన్నమాట. మామూలుగా తన వాడిని ప్రేమించాలన్నటువంటి స్థితిలో నుంచి ఎదుటివాడు ఎవడైనా సరే వాడిని ప్రేమగా వాడితో వ్యవహరించడం అనేటువంటిది కార్యక్రమంగా కలిగి ఉంటాడు. It is the organ of distribution of hierarchical energy poured out via the soul into the heart center of all aspirants, disciples, and initiates. In this way, this energy is made available and brings about two results. హైరార్కీ నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీస్ అంతా కూడా ఇప్పుడు ఒక హృదయ కేంద్రం నుంచి సమస్త జీవులకి పంచబడుతుంది. అది వాడు ఎవడైనా ఉండొచ్చు. వాడికి ఈ అనాథ చక్రం నుంచి వీడికి ఎనర్జీస్ అంటే డిస్ట్రిబ్యూషన్గా వెళ్తుంటుంది. వీడి యొక్క అనాథ చక్రంకి చోట్లో ఉన్నటువంటి హైరార్కీ నుంచి వీడికి అందుతుంటుంది. అది the regeneration of humanity through love. So humanity, regeneration of humanity through love.
The relationship firmly established between a rapidly developing humanity and the hierarchy. In this way, two great planet centers, the hierarchy and humanity, are brought into a close contact and relationship. ఈ హైరార్కీ అండ్ హ్యుమానిటీ రిలేషన్ అంటే చాలా ముఖ్యమైనది. అంటే హైరార్కీ వాళ్ళు సంబడ నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీస్ హ్యుమానిటీకి అందించడంలో వాళ్ళు ఎప్పుడు సంసిద్ధులే ఉంటారు. ఈ రిలేషన్ అటువంటిది ఎవరి మధ్యలో ఎస్టాబ్లిష్ అవుతుందంటే, ఎవరి యొక్క అనాథ చక్రం అయితే విచ్చుకోవడం ప్రారంభమై సోల్ యొక్క క్వాలిటీస్ విచ్చుకోవడం ప్రారంభమై జరుగుతుంటుందో వాళ్ళల్లో ఉన్నటువంటి హృదయ కేంద్రంకినను హైరార్కీ సెంటర్కినను ఒక కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది చోట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే అది ఆ బాండ్ అనేటువంటి చాలా ఫర్మ్గా ఉంటుంది, ఫర్మ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు మాత్రమే వాడు ఏది ఉన్నా సరే ముందు వాడు సేవా కార్యక్రమం అనండి లేదా పరమూరుల యొక్క కార్యక్రమం కానీ దానికి బద్ధుడే వాడు ఉంటాడు. మిగిలిన వాడు బద్ధుడే ఉండలేడు. ఏదో అట్లే వచ్చి అనుకోండి, అబ్బాయి మనం తర్వాత చేద్దాంలేండి అని చెప్పి వాడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని మూసేస్తాడు. హ్యుమానిటీ అండ్ హైరార్కీ సెంటర్ ఒక ఫర్మ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు మీరు ఎన్ని అడ్డాలైనా రానివాడు వాడు వాడు తీసుకున్నటువంటి కార్యక్రమం కానీ వాడికి అప్పచెప్పినటువంటి కార్యక్రమం కానీ వాడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అంటే విచ్ ఈస్ ఇంపర్సనల్, కెన్ బి ఎనీ సర్వీస్, అది వాడు అలా కంటిన్యూ చేస్తాడు. కంటిన్యూ చేయడం అన్నటువంటి జరుగుతుంది అంటే వాడికి హైరార్కీ నుంచి వాడికి ఎనర్జీ అందుతుంది అని అర్థం. మీకు ఒకటే సింపుల్గా తెలిసిపోతుంది. In this way, two great planet centers, the hierarchy and humanity, are brought into a close contact and relationship. As the Bible says, the love of God is shed abroad in the heart and the human heart, and its transforming magnetic and radiative power is essential for the reconstruction of the world and for the establishment of new world order. Establishment of new world order అంటే జీవులతోటి పరిపూర్ణమైనటువంటి ప్రేమగా వ్యవహరించగలగడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్, చోటులో ప్రేమ అనేటువంటి దాని చేత న్యూ వరల్డ్ ఆర్డర్ అటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. అందరూ ఉదాహరణకి ఒక పాఠశాలలో ఏదో జరుగుతుంది, పాఠశాల ప్రభుత్వ పాఠశాల అనుకోండి లేదా ఏ పాఠశాల అయినా సరే, ఏదో జరుగుతుంది, ఏదో పాఠాలు కొన్ని చెప్పి కొన్ని చెప్పక ఏదో అవుతుంది. అక్కడికి ఒక సాధకుడుగా ఉంటుంటాడు ఒక టీచర్ అక్కడ పోస్ట్ అయ్యాడు అనుకోండి. వాడు నెమ్మదిగా వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఆ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం లేదా వాడికి అప్పచెప్పినటువంటి సబ్జెక్టు వాడు ఖచ్చితంగా వాడు క్లాసులు తీసుకుని చక్కగా పిల్లలకి పాఠాలు అర్థమయ్యేటట్టు చేసి ఒక చక్కటి విధానం చదువు మీద ఒక శ్రద్ధ వచ్చేటట్టు చేసి ఇవన్నీ వాడు చేస్తాడు. ఊరిని ఏదో జీతం తీసుకుని అలా వెళ్ళిపోవడం ఇలాంటిది ఏదో ఉండదు. సో ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది హృదయ కేంద్రం ఇచ్చుకున్నటువంటి వాడు చేస్తాడు. మిగిలిన వాడు ఏదోట్లేండి మన చేతిలో ఏముందండి, వాళ్ళందరూ చేస్తున్నారు, మనం ఏదో చేసేసి వెళ్ళిపోదాం. మనం చెప్తే ఈ రోజుల్లో ఎవరు వింటారండి? మనకి చెయ్యాలన్నా ఎవడు వినడు కదండి. ఈ రోజుల్లో పిల్లలు వినరు, స్టాఫ్ వినరు, ఎవరు వినరండి. ఏం చేస్తాం, ఎదురు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇలా మాట్లాడతారు వేరేవాడు. వీడు అలాగే వినడం అనేటువంటిది ఏం కాదని మనం ప్రయత్నం చేస్తుండడమే. అప్పుడు వింటారు, మనం ఖచ్చితంగా చెప్తే చక్కగా చెప్తే ప్రతివాడు వింటాడండి, ఇలా మాట్లాడతాడు. అదనమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే జరుగుతుంది. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ అన్నది. Upon the unfoldment of the heart center and on an intelligent relation of mankind to the hierarchy, with the consequent response of man to the energy of love, all disciples are asked at this time to ponder and reflect, for as a man thinks in his heart, so is he. Thinking in the heart becomes truly possible only when the mental faculties have been adequately developed. సో ఇప్పుడు ఒక రహస్యం చెప్తున్నారు. మనం థింకింగ్ అనేటువంటిది హృదయంగా అంటే హృదయాంతరాళంలో యోచించగలగడం, అంటే థింకింగ్ ఇన్ ద హార్ట్ అన్న. నీ మనసు పెట్టి వాడు ఆలోచించడం. అంటే ఆలోచన మనం మామూలుగా థింక్ చేయడం వేరు, మనసు పెట్టి లేదా మనది అని అనుకుని థింక్ చేయడం వేరు. అది ఇక్కడ థింకింగ్ ఇన్ ద హార్ట్ అంటే నీ హృదయం మీద చేసుకుని చెప్పు అంటాడు. అంటే మీ పిల్లాడైతే నువ్వు ఇలా చేస్తావా అలా ఏదో మాట్లాడాడు. అది దట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఇన్ ద హార్ట్. వేరే వాడికి మనవాడికి డిఫరెన్స్ చూపించేవాడికి ఇది అర్థం కాదు. థింకింగ్ ఇన్ ద హార్ట్ అనేటువంటిది ఏంటంటే ఎవడైనా సరే వాడు ఒకటే నియమ నిబద్ధంగా ఉండడం అంటుండేది. వీడు అలవాటైనటువంటి వాడు జీవించేటువంటి విధానం థింకింగ్ ఇన్ ద హార్ట్. వాడిపిల్లాడికి అంతే ప్రేమతో పెడతాడు,
ఎదుటోడి పిల్లవాడికి అంతే ప్రేమతో పెడతాడు, ఇంకొక చోటికి వెళ్ళినా అక్కడ పిల్లవాడికి అంతే ప్రేమతో వాడు వడ్డిస్తాడు. అది ఇస్ కాల్డ్ థింకింగ్ ఇన్ ద హార్ట్. అంటే హృదయం విచ్చుకోవడం ప్రారంభమైన తర్వాత, హృదయ కేంద్రం విచ్చుకోవడం ప్రారంభమైన తర్వాత అప్పుడు థింకింగ్ ఇన్ ద హార్ట్ అంటుండదు వస్తుంది. థింకింగ్ అంటే మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే చేస్తున్నటువంటి పని సరైనదా కాదా, మనం ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాం ఈ పని, ఇంతవరకు ఇలా చేయడం కరెక్టు, ఇలాంటిది మెంటల్ ఫ్యాకల్టీ పరిపూర్ణంగా విచ్చుకోవడం అటువంటి జరిగినప్పుడు అప్పుడు హార్ట్ సెంటర్ థింక్ చేయడం అటువంటి జరుగుతుంది. అప్పటిదాకా ఏంటంటే వీడు వన్ సైడెడ్గా ఉంటాడు. దట్ మీన్స్ హిస్ మెంటల్ ఫ్యాకల్టీస్ హ్యావ్ నాట్ ఎట్ ఓపెన్ టోటల్లీ అని అర్థం. ఎవరైనా సరే ఒకటే లాగా ఉండగలగడం అన్నటువంటిది మెంటల్ ఫ్యాకల్టీస్ అన్ని పరిపూర్ణంగా ఓపెన్ ఇది తప్పు కదా, ఏంటి మనం వదిలేస్తున్నాం, ఇలా చేయకూడదు కదా అంటే మెంటల్ ఫ్యాకల్టీస్ పరిపూర్ణంగా ఓపెన్ అయితే వాడు చెప్తాడు ఇది తప్పు, ఎవడు చేసినా ఇది తప్పు తప్పే అన్నటువంటిదిగా ఉంటుంది మనకి. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఫ్యాకల్టీస్ ఫుల్గా ఓపెన్ అయిపోయి అప్పుడు హార్ట్ సెంటర్ తోటి థింక్ చేయడం అంటున్నది వస్తుంది వీడికి. అవును వీడైతే మాత్రం ఏంటి తప్పు చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలి, మనం వాడికి చెప్పాలి, వాడిని సరిదిద్దాలి, మన పిల్లడికి దాన్ని వీడు వదిలేస్తే ఎట్లా, రేపు పొద్దున వీడు వెధవైతే ఎట్లా, అందుగురించి అలా అవ్వకూడదు కదా, వాడికి చదువు రావాలి కదా, ఇలా వీడు ఒక కరెక్ట్గా థింక్ చేస్తాడు. కరెక్ట్గా థింక్ చేయడం అనేటువంటిది హార్ట్ సెంటర్ యొక్క క్వాలిటీ అని చెప్తున్నారు. And you have reached a fairly high stage of unfoldment. Feeling in the heart is often confused with thinking. The ability to think in the heart is the result of the process of transmuting desire into love. So, thinking in the heart and feeling in the heart is often confused with thinking. అంటే హార్ట్ సెంటర్లో ఫీల్ అవ్వడం వేరు, థింకింగ్ వేరు. ఫీలింగ్ ఇన్ ద హార్ట్ ఇస్ కన్ఫ్యూజ్డ్ విత్ థింకింగ్. అంటే ఏంటంటే అయ్యో వీడు నవ్వాడే, అరే దెబ్బ పడిపోయింది వీడికి, ఇలా దట్ ఈస్ కాల్డ్ థింకింగ్. అది వేరు. వాడిని ఎవడైనా సరే తనవాడుగా అనుకుని భావించి వాడితో వ్యవహరించగలగడం థింకింగ్ ఇన్ ద హార్ట్. ఫీలింగ్ ఇన్ ద హార్ట్ ఈస్ డిఫరెంట్, థింకింగ్ ఇన్ ద హార్ట్ ఈస్ డిఫరెంట్. అది చెప్తున్నారు. ఇప్పుడు చాలా బాధపడ్డానండి అంటాడు, అది వేరు. జాగ్రత్తగా ఆలోచించి చేయడం అంటున్నది వేరు. రెండింటికి తేడా. థింకింగ్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్, ఫీలింగ్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. తర్వాత the ability to think in the heart is the result of the process of transmuting desire into love during the task of elevating the forces of the solar plexus into the heart center. Heart thinking is also one of the inclinations that the higher aspect of the heart center, the 12-petaled lotus, found at the very center of the 1000-petaled lotus. 1000-petaled lotus లో హార్ట్ సెంటర్ కూడా ఒక భాగం కాబట్టి ఎప్పుడైతే వీడు థింకింగ్ ఇన్ ద హార్ట్ డెవలప్ అయిందో ఈ 12-petaled లోటస్ హార్ట్ సెంటర్లో మన 1000-petaled లోటస్లో ఉంటుంటే హార్ట్ సెంటర్ అక్కడ స్టార్ట్ అయింది దాని యొక్క యాక్టివిటీ కూడా అని అర్థం. హార్ట్ సెంటర్ ఎప్పుడైతే చక్కగా విచ్చుకోవడం జరుగుతుంటుందో, అది ఎంత ఎక్కువగా విచ్చుకుంటుంటుందో సహస్రారం అంత విచ్చుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అక్కడ కూడా విచ్చుకోవడం అంటే ప్రారంభం అవుతుంటుంది. ఇక్కడ విచ్చుకోవడం అంటే ఎక్కువగా జరుగుతుంటే అక్కడ కూడా విచ్చుకోవడంగా జరుగుతుంది. ఈ రెండింటికి ఆ రకమైనటువంటి లింకప్. అందు గురించి మనకి కొన్ని ధ్యాన ప్రక్రియల్లో ఏమని చెప్తారంటే, ఒక ఆయనకి ఏం జరిగింది, ఆయన పాపం నాకు తెలుసు మొన్న అరుణాచలంలోనో అప్పుడు అక్కడ ఆయన కలిసి నన్ను అడిగారు, ఏమండి మేము ధ్యానం చేస్తున్నా, నేను నాకు ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా సరే ఇక్కడ బాగా నొప్పి వచ్చేస్తుంది, బాగా అదిరిపోతుంది భాగం అంతా కూడా, అది అని చెప్పాడు ఆయన. అప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు ఇక్కడ ధ్యానం చేయడం కాదండి, మీరు ఫస్ట్ మీరు హృదయ కేంద్రంలో ధ్యానం చేయండి అని చెప్పాను ఆయన. ఫస్ట్ హార్ట్ సెంటర్లో ఎలా ధ్యానం చేయాలి మీరు అని కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని బాగా గమనించాలి. గమనించడం చేత నెమ్మదిగా మీరు ఒక హార్ట్ సెంటర్ యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. హార్ట్ సెంటర్ యొక్క యాక్టివిటీ అంత ఎక్కువ చక్కగా అలా స్టార్ట్ అయ్యి అలా జరుగుతుండడికి నెమ్మదిగా మీ యొక్క హెడ్ సెంటర్ స్టార్ట్స్ ఇట్స్ ఫంక్షన్. అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళుతుందండి అని చెప్పాను. అది అట్లా అది మీకు యూ డెఫినెట్లీ ఫీల్ దట్ ఆస్పెక్ట్. హార్ట్ సెంటర్లో ఎప్పుడైతే మీరు ధ్యానానికి కూర్చుంటారో ఆ కాన్సన్ట్రేషన్ నెమ్మదిగా మీది ఇక్కడికి ఎలివేట్ అవుతుంది, ఇక్కడ నిలుస్తుంది, ఇక్కడ
స్థిరపడుతుంది. అలా మీరు అప్పుడు అక్కడ చెయ్యాలి కానీ మొదట మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడ చేస్తే కానీ మీరు ఇబ్బంది పడతారు, అందు గురించి అక్కడ చేయకండి అని చెప్పాను. అది మనకి ఇక్కడ కూడా అదే పాయింట్ వచ్చింది మీకు. సో థింకింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కరెక్ట్ ఫీలింగ్ ఈజ్ దెన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ పర్సనల్ యాక్టివిటీ సెన్సిటివిటీ. అది థింకింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కరెక్ట్ ఫీలింగ్ ఈజ్ దెన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ పర్సనల్ సెన్సిటివిటీ. ఈ థింకింగ్ అనేటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో కరెక్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఈజ్ దెన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ పర్సనల్ సెన్సిటివిటీ. ఫస్ట్ పర్సనల్ సెన్సిటివిటీగా స్టార్ట్ అవుతుంది థింకింగ్ ఆస్పెక్ట్ అంటున్నది. అంటే తను తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వీడు అయ్యో మా రిలేషన్లో వాళ్ళకి ఇలా ఇబ్బంది వచ్చింది, లేదా మా కుటుంబంలో వాళ్ళకి ఇలా ఇబ్బంది వచ్చింది, అది ఫీల్ అవ్వడం అంటాడు. అది తెలుసుకోవాలి అని చెప్తున్నా. ఇట్ గివ్స్ అస్ ది ఫస్ట్ ఫెయింట్ ఇంక్లినేషన్స్ likewise of that state of being which is characteristic of the monad and which cannot be called consciousness as we understand the term. That state of being which is characteristic of monad. కాన్షియస్నెస్ అని అనలే, అంటే వాడిలో ప్రేమ అనేటువంటి విచ్చుకుంది కాబట్టి వాడిలో ప్రజ్ఞ విచ్చుకొని చక్కగా పనిచేస్తుంది అని అనలేము ఇప్పటికీ. ఎందుకంటే వాడిలో ఇంకా పర్సనాలిటీ ఆస్పెక్టే ఎక్కువ పనిచేస్తుంది. అందురించి మొనాడిక్ యొక్క ఆస్పెక్ట్ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ యొక్క లోవర్ ఆస్పెక్ట్ ఇస్ మైండ్. సో మైండ్ అనేటువంటిది విచ్చుకుంటోంది ఇప్పుడిప్పుడే అని అర్థం వాడిది. ఎందుకంటే వాడిలో సెన్సిటివిటీ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు పర్సనల్ అనేటువంటిదిగా ఉంది వాడిలో. సో పర్సనల్ ఆస్పెక్ట్గా వాడిలో సెన్సిటివిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది కాబట్టి థింకింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కరెక్ట్ ఫీలింగ్ ఈజ్ దెన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ పర్సనల్ సెన్సిటివిటీ. It gives us the first faint indications, likewise, of that state of being which is characteristic of the monad. Correct state of being, correct thinking అనేటువంటిది వాడిలో స్టార్ట్ అయినప్పుడు నెమ్మదిగా పర్సనల్ సెన్సిటివిటీ నుంచి వాడిలో చక్కగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చుకుంటుంది. అంతా కూడా మొనాడిక్ యొక్క ఆస్పెక్ట్ అన్నమాట. అంటే మొనాడ్ యొక్క గుణం ఏమిటి అంటే కనుక కరెక్ట్ థింకింగ్గా నిలబడగలడు. అంటే ఒక ఈశ్వరుడు, అంటే ఆయనకి దక్షుడి మీద కూడా కోపం లేదు ఈశ్వరుడు. ఆ స్థితి మొనాడి యొక్క క్వాలిటీ అది. సో ఆ స్థితిలోకి వీడు అడుగు వేస్తున్నాడు అని అర్థం అని చెప్తున్నారు. అది ది హార్ట్ సెంటర్ బికమ్స్ ఎసెన్షియల్లీ రిలేటెడ్ టు ద పర్సనాలిటీ వెన్ ద ప్రాసెస్ ఆఫ్ అలైన్మెంట్ విత్ ది సోల్ ఈస్ బీయింగ్ మాస్టర్డ్. ది హార్ట్ సెంటర్ బికమ్స్ ఎసెన్షియల్లీ రిలేటెడ్ టు ది పర్సనాలిటీ. అలైన్మెంట్ విత్ ద సోల్ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నెమ్మదిగా పర్సనాలిటీ నుంచి సోల్ యొక్క క్వాలిటీ యొక్క హార్ట్ సెంటర్ ద్వారా వ్యక్తం అవడం అంటుండే జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ అలైన్మెంట్ విత్ ద సోల్ ఈస్ బీయింగ్ మాస్టర్డ్. పర్సనాలిటీగా ఉంటుంటే వాడు చక్కగా హార్ట్ సెంటర్ తోటి వాడు లింకప్ ఎస్టాబ్లిష్ చేసుకునేది ఎంతగా డెవలప్ అవుతుంటే అంతగా వీటిలో కాన్షియస్నెస్ సోల్ ఆస్పెక్ట్ ఇచ్చుకొని పనిచేయడం అంటుండే జరుగుతుంది. దిస్ ప్రాసెస్ is today being taught in all the newer and sounder esoteric schools and has been emphasized in the arcane school from the start. It is a procedure distinguished by right orientation, concentration, and meditation, which relates the personality to the soul and thus to the hierarchy. ఇది అసలు ప్రాసెస్. ఇది బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఏం చేయమంటున్నారు? డిస్టింగ్విష్డ్ బై రైట్ ఓరియంటేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్. ఇవి చేయాలి. సో దాని ప్రాసెస్ ఆఫ్ అలైన్మెంట్ విత్ ద సోల్ ఈస్ బీయింగ్ మాస్టర్. దానివల్ల ఏమవుతుందంటే సోల్ తోటి కనెక్టివిటీ వీడికి ఎస్టాబ్లిష్మెంట్ ఈజీ అవుతుంది. అంటే వీడి ఒక హృదయ కేంద్రంలో ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి సోల్ తోటి కనెక్టివిటీ మీకు ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను ఎవరిని అడిగితే మనం ఫస్ట్ మీరు ప్రేమ ఎవరి మీద అయితే చూపిస్తున్నారో వాళ్ళ మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ చూపించాను. ఫస్ట్ ఓన్లీ మీ అబ్బాయి మీద ఓకే చక్కగా చూపించండి ప్రేమ. వాడి నుంచి ఏమీ ఆశించద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సన్, జస్ట్ షో లవ్ ఆన్ యువర్ సన్. అంటే ఈ రెండింటికి తేడా ఉంది మీలో, ఆ తేడాన్ని తీసేసేయండి అని చెప్పండి కొడుకు. రేపు పొద్దున్న నా కొడుకు పెద్దవాడు అవ్వాలి, పెద్దవాడు అయిన తర్వాత వాడు ఏదో నాకు ఈ రకంగా ఉండాలి ఆ భావం తెలియకుండా ఉండిపోతుంటుంది. అది మీ హృదయంలోంచి తీసేసేయండి అని చెప్పండి వాడికి చదువు అన్ని వాడి ఒక బాగోగులన్నీ చూడటం మన బాధ్యత, అంత ఏవో అవన్నీ చేసేసుకోండి. బట్ వాడు రేపు పొద్దున్న నాకు ఏదైనా చేస్తాడు అంటున్న భావం మీ మనసులో పెట్టుకోకండి. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్.
బట్ మీ యొక్క హృదయ కేంద్రం పరిపూర్ణంగా చక్కగా విచ్చుకోవడానికి ఈ పాయింట్ ఫస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీటిలో సహజమైనటువంటి ప్రేమ విచ్చుకోవడం అంటుంటే జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తూనో ఒక కారణంగా ప్రేమ ఉండడం అంటుండే దాంట్లో నుంచి జస్ట్ షవరింగ్ లవ్ ఆన్ హిస్ సన్ అంటుండేది వస్తుంది. వాడి కొడుకు మీదే ప్రేమ చూపించమనండి, మీరు 10 మంది మీద ప్రేమ చూపించమని కూడా చెప్పక్కర్లేదు. మీరు వాడికి కొడుకు మీదే నువ్వు ఏమీ ఆశించొద్దు వాడి నుంచి. అది కాదండి వాడిని ఇంత ఇది చేశానండి, ఇంత చిన్న పని చెప్తే చేయటం ఓకే, టీచ్ చేయి అంటే టీచింగ్ వరకు డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్. టీచింగ్స్ వరకు ఇచ్చేసేయండి, అదేమీ తప్పలేదు. బట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ రాంగ్. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చక్కగా టీచింగ్స్ ఇవ్వండి, చక్కగా వాడికి ఏం కావాలన్నీ చూడండి, అన్నీ చేసేయండి. చేసేయడం అంతా అయిపోయిన తర్వాత వాడి నుంచి ఏమీ ఆశించకండి. ఆ రకంగా మీరు ప్రేమ అనేటువంటిది ఒకడి మీద చూపించడం స్టార్ట్ అయితే నెమ్మదిగా ఆ ప్రేమ ఒకటి నుంచి ఇద్దరికి, ఇద్దరి నుంచి నలుగురికి, నలుగురి నుంచి 10 మందికి అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఒక్కడి మీద చూపించి చాలు అంతే అని చెప్పాలి. దాని నుంచి నెమ్మదిగా ఆ ప్రేమ ఆస్పెక్ట్ పెరుగుతూ పోతుంది. 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఎవడొచ్చినా సరే వాడు అదే ప్రేమతో ఉండగలడు అంటుండేది అభ్యాసం. బేసిక్గా వీడి అభ్యాసం మొదటి నుంచి ఎలా ఉందంటే వీడు ఎదుటివాడిని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఒక కారణం ఉంది కాబట్టి వాడు వీడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి భావంలో ఉంటున్నాడు. మొదటి నుంచి ఇది బేసిక్ క్వాలిటీ, లవ్ ఆస్పెక్ట్ చూపించడానికి ఇది బేసిక్ క్వాలిటీగా పనిచేస్తుంది. ఎందుకంటే విత్ సమ్ రీజన్ ఆఫ్ అవర్ ఓన్ వి స్టార్ట్ షోయింగ్ లవ్ ఆన్ అదర్స్. వితౌట్ రీజన్ యూ స్టార్ట్ షోయింగ్ లవ్ ఆన్ అదర్స్. అదొక్కటే చేయండి అంతే. మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూపించండి, ఏమీ ఆశించకండి వాళ్ళ నుంచి, జస్ట్ ప్రేమ చూపించండి అంతే. అది చేస్తూ వస్తుంటే నెమ్మదిగా హృదయ కేంద్రం విచ్చుకోవడం అంటుంది. అంటే హృదయం విచ్చుకోవడం అన్నటువంటి దానికి సరైనటువంటి అర్థం మనకు బోధపడుతుంది, అప్పటిదాకా బోధపడదు. సో అలా మనం చేస్తుండడం చేతి ఏం జరుగుతుందంటే విత్ ద ప్రాసెస్ ఆఫ్ అలైన్మెంట్ విత్ ద సోల్ ఈస్ బీయింగ్ మాస్టర్డ్ అంటుండే జరుగుతుంది. ఆర్కాన్ స్కూల్లో ఏం టీచ్ చేస్తున్నారంటే ఓరియంటేషన్ అన్నారు, రైట్ ఓరియంటేషన్ అన్నారు దాన్ని. తర్వాత కాన్సన్ట్రేషన్ అన్నారు, ఇందాక చెప్పుకున్నాం కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో. తర్వాత నెమ్మదిగా మెడిటేషన్లోకి వెళ్తాడు, ధ్యాన స్థితిలోకి వీటి వెళ్తారు. కాన్సన్ట్రేషన్ నుంచి ధ్యానం, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, ఇవన్నీ మనం పదాలు ఇచ్చారు మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో. మన యొక్క యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ స్థితులకు కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ ఇవి మనకి ఇవన్నీ ఇచ్చారు పదాలు కొన్ని. సో అలా వీడు కాన్సన్ట్రేషన్ నుంచి నెమ్మదిగా వీడు విచ్చుకుని వీడు మెడిటేషన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతాడు చక్కగా. అది ఇవి జరుగుతుంది. ఇదంతా హృదయ కేంద్రంలో చక్కగా చేసుకుంటూ వస్తున్నప్పుడు విచ్ రిలేట్స్ ద పర్సనాలిటీ టు ద సోల్ అండ్ దస్ టు ద హైరార్కీ. నెమ్మదిగా సోల్ ఆస్పెక్ట్ వీటిలో విచ్చుకోవడం అంటుండే జరుగుతుంది. ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ విచ్చుకోవడం జరుగుతూ ఉంటుందో నెమ్మదిగా హైరార్కీ వీడితో కనెక్టివిటీ స్టార్ట్ చేసుకుంటారు. వీడికి ఎవరి మీద ప్రేమ చూపించాలో తెలియకుండా ఉందనుకోండి, వీడు ఓన్లీ వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నప్పుడు హైరార్కీ వీడితో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నా వాళ్ళు ఏదైనా ఇచ్చినా ముందు వాళ్ళకి పంచుకుంటాడు. ఉదాహరణకి తిరుమల ప్రసాదం తెచ్చుకున్నాడు అనుకోండి, వీడు ఏం చేస్తాడు వాళ్ళింట్లో వాళ్ళకే పంచుకుంటూ ఉంటాడు. ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినడంగా ఉంటుంది వీడు. అలా కాదు కదా, అది తెచ్చుకున్న దేనికి ఎంత లడ్డు ఎందుకు ఇస్తారు, మనం తినడానికంటే ప్రసాదం ఇంత చాలు. లడ్డు వాళ్ళు అక్కడ ఇస్తున్నారంటే అక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే వీలైనంత ఎక్కువ మందికి నువ్వు పంచిన ఆయన అని చెప్పి అర్థం అది. సో అలా వీడిలో సోల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే విచ్చుకోవడం జరుగుతూ ఉంటుందో అప్పుడు హైరార్కీ వీడితో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. Relationship to the hierarchy automatically takes place as this alignment goes forward and direct soul contact is thereby established. Personality consciousness is superseded by group consciousness and the inflow of hierarchical energy follows as a natural consequence, for all souls are only aspects of the hierarchy. All souls are aspects of the hierarchy అన్నారు. ఎవరెవరైతే ప్రజ్ఞామేలుగా ఇదవుతుంటారు వాళ్ళందరూ కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ హైరార్కీ, అంటే వాళ్ళందరూ కూడా హైరార్కీ యొక్క వ్యక్త రూపములుగా మీరు తెలుసుకోండి అంటున్నారు. సోల్ ఆస్పెక్ట్గా ఎవడైతే విచ్చుకోవడం ప్రారంభించుతారో వాళ్ళందరితోటి హైరార్కీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మరి ఏ మతం వాడవచ్చు, ఏ కులం వాడవచ్చు, ఎవడైనా అవ్వచ్చు. సోల్గా ఎవడైతే విచ్చుకుంటూ ఉంటాడో వాళ్ళందరికీ హైరార్కీతో కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే సోల్ ఉండి మానేసి పర్సనాలిటీగా ఉంటాడో హైరార్కీ వాళ్ళు వెంటనే డోర్స్ వేసేసుకుంటారు. It is this established relationship with its subsequent interplay, magnetic and radiatory, which brings about the final destruction of the soul body or causal body as the relationship reaches its highest point of intensified recognition.
రేడియేటర్ ఆస్పెక్ట్, మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే బాగా పెరిగిపోతుందో కారణ శరీరము అంటారు దాన్ని. కాజల్ బాడీ అన్నారు, సోల్ బాడీ అంటారు దాన్ని. సోల్ బాడీ అన్న కాజల్ బాడీ అన్న అర్థం ఒకటే, కారణ శరీరం అంటారు. కామ శరీరం వేరు, కారణ శరీరం వేరు. కారణ శరీరం అంటే వీడిలో కారణం లేకుండా వీడు జీవించగలడు అంటుంది. మీరు వాడి జీవితంలో మీరు ఏరి చూసినా సరే ఈ పని ఎందుకు చేశాడంటే దానికి ఒక అంటే ఏమి వాడికి ఏమి స్వలాభాపేక్ష లేవు అన్నటువంటిది ఉంటుంది వాడికి. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. వాడి జీవితంలో ఏ ఒక్క ఘట్టం మీరు తీసుకున్నా స్వలాభము లేకుండా ఉంటూ ఉంటుంది. అది ఉండే స్థితి అని చెప్పాను. ఒక్క రోజులో మనం ఈ ఆస్పెక్ట్ని ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలంటే రోజు కనీసం ఒక 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మనం ఇతరులకు సేవ చేయడం వల్ల మనం ఏమీ పొందకూడదు. అసలు లాభం ఎవరి చేత సేవ కప్పించుకోకూడదు, ఎవరి చేత ఏమీ చేయకూడదు, ఏమీ ఉండకూడదు అస్సలు. అప్పుడు అది సేవ అవుతుంది. తెలియకుండా ఆ క్వాలిటీ మనలో పనిచేసింది అనుకోండి, ఏమవుతుందంటే ఒకసారి 4 సార్లు సేవలో కప్పారు, 5 సార్లు సేవలో కప్పకపోతే ఏంటి సార్ గురు పూజలకు వచ్చా నాకు సేవలో కప్పలేదు ఏంటి, ఈ ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతాడు. అసలు ఏమి ఆశించకుండా మీరు చేయాలి. అది మనసుకి బాగా అలవాటు చేసేసుకోవాలి. ఎంతగా అలవాటు చేసేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటున్నది ఉండదు వీడి మనసులో. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సర్వీస్ చేయడం అంటున్నది నెమ్మదిగా పెరుగుతున్నది. ఒక ఉదాహరణ, మొదటి రోజు 10 నిమిషాలు చేస్తారు, ఒక 10 సంవత్సరాలు ఏడుకు రోజుకి 2-3 గంటలు చేయడం వస్తుంది. ఇంకో 10 సంవత్సరాలకు రోజుకి 5-6 గంటలు చేయడం వస్తుంది. అలా నెమ్మదిగా వీడు ఉద్యోగం చేసినా వీడు భోజనం చేసినా, ఎందుకంటే 10 మందికి అది వినియోగించుకోవడానికి, ఈ దేహం వినియోగపడడానికి వీడు భోజనం చేస్తున్నాడు అన్నటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడికి మీరు ఆహారమే వాడికి ప్రధానం, కానీ మీరు ఆహారంలో ఏం వండారన్నటువంటిది ప్రధానం ఉండదు వాడికి లైఫ్లో. భోజనం అంతా చాలా అంతే. వంకాయ కూర చేశారా, దొండకాయ కూర చేశారా, ఏం వండారు, స్వీట్ వండారు, హాట్ వండారు, అది ఏమీ సంబంధం లేదు అసలు. ఆ పూటకి ఏది దొరికితే అది తీసుకుంటాడు, వాడు ముందుకు వెళ్ళిపోతుంటాడు జీవితంలో. సో ఆహారం విషయమే కాదు, వాడి దుస్తులు కానీ వాడు పడుకునేటువంటి చోటు కానీ ఏవి కూడా వాడి ఎక్స్పెక్టేషన్ అంటుండదు ఉండదు వాడికి. సో అలా వాడు ఉంటాడనమాట. అప్పుడు వాడు ఎందుకు ఉంటున్నాడు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యుమానిటీ దట్ హీఈస్ లీడింగ్ లైఫ్ అంటున్నదిగా వాడు ఉంటుంది. సో ఆ స్థితి గురించి చెప్తున్నారు మనకు కొన్ని పాయింట్స్ ఇక్కడ. సో వాటిలో నెమ్మదిగా పర్సనాలిటీ కాన్షియస్నెస్ నుంచి నెమ్మదిగా గ్రూప్ కాన్షియస్నెస్ అటువంటిది స్టార్ట్ అయిపోతుంది. గ్రూప్ కాన్షియస్నెస్ అటువంటిది స్టార్ట్ అయిపోయి నెమ్మదిగా హైరార్కికల్ ఎనర్జీ వాడిలోకి అలా ఫ్లో అవుతుంటుంది. ఇన్ఫ్లో ఆఫ్ హైరార్కికల్ ఎనర్జీ ఫాలోస్ యాజ్ ఎ న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఫర్ ఆల్ సోల్స్ ఆర్ ఓన్లీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హైరార్కీ. అంతా అలా వస్తూనే ఉంటుంది హైరార్కీ నుంచి వీడికి ఎనర్జీ. ఇట్ ఈస్ దిస్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్ విత్ ఇట్స్ సబ్సిక్వెంట్ ఇంటర్ప్లే which brings as the relationship reaches its highest point of intensified recognition. సో ఇంటెన్సిఫైడ్ రికగ్నిషన్గా వచ్చేస్తుంది హైరార్కీ. వీడి ద్వారా పనిచేస్తున్నట్టు ఇంటెన్సిఫైడ్ రికగ్నిషన్గా వచ్చేస్తుంది. అంటే ఏ క్షణంలో చూసినా సరే వీడు తనకి అంటూ పని చేసుకోవడం అంటున్నది పెద్దగా మీరు చూడరు. అది అంత. నెక్స్ట్ 4th పాయింట్. It is that center, therefore, in the physical body through the medium of which hierarchy works. సో ఫిజికల్ బాడీలో హైరార్కీ అనేటువంటి వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని పనిచేస్తారు, వీడు ఒక హృదయ కేంద్రాన్ని బేస్ చేసుకుని పనిచేస్తారు. ఇట్స్ ఆల్సో ది ఏజెంట్ ఆఫ్ ది సోల్. వెన్ ఐ హియర్ యూజ్ ద వర్డ్ సోల్, I refer not only to the individual soul of man, but to the soul also of the planetary logos, both of which are the result of union of spirit and matter, of the father aspect and the mother aspect. This is a great mystery which only initiation can reveal. సోల్ అంటే ఏంటంటే ఫాదర్ ఆస్పెక్ట్ మదర్ ఆస్పెక్ట్ యొక్క యూనిజన్ చేత ఏర్పడేటువంటిది. చాలా అంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరి యొక్క కలయిక చేత పుట్టేటువంటి వాడు కుమారస్వామి. కుమారస్వామి అంటే కుమారుడు. కుమారుడు అంటే చిన్న పిల్లవాడు. చిన్న పిల్లవాడు అంటే వీడు ఒక సోల్ ఆస్పెక్ట్. సోల్ ఆస్పెక్ట్ చిన్నపిల్లవాడు ఎలా అయితే వ్యవహరిస్తాడో సోల్ ఆస్పెక్ట్ మెచ్చుకున్నటువంటి వాడు ఎలా వ్యవహరిస్తాడు అంతే. నీకు సింపుల్. చిన్నపిల్లవాడికి ఈ చాక్లెట్ వీడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వకూడదు, ఇలాంటి భావం ఉండదు. వాడి చేతిలో 10 చాక్లెట్ ఇచ్చేస్తే వాడు ఒకటి తింటాడు, లేదా అందరికి ఇలా ఇచ్చేసి ఇలా నవ్వేస్తుంటాడు పిల్లవాడు. మనం ఇంకా వాడు నీకు ఇచ్చాను రాను అని చెప్పి తల్లి వాడు నోట్లో ఒకటి పెడితే పెడుతుంది, అది వేరే విషయం. కానీ
వాడి చేతులు అది ఇలా నేనే తినాలి, నాకే ఇవన్నీ, నాకు 4 చాక్లెట్ ఇచ్చో, ఈ భావం వాడికి ఉండదు. ఇవన్నీ దాచేసుకుని వాడిని వస్తే మాట్లాడడం ఇలాంటివి ఉండదు. సో ఆ ఆస్పెక్ట్ విచ్ అలా జీవించడమే సోల్ ఆస్పెక్ట్. సో దీన్ని ఏమన్నారంటే, అంటే మనలో కుమారస్వామి ఎప్పుడైతే మనలో మేలు కాంచడం, చక్కగా కుమారస్వామి మనలో ఇది జరగడం, అంటే మనలో ఆ ఆస్పెక్ట్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ ది సోల్ ఆస్పెక్ట్. సోల్ ఆస్పెక్ట్ వీటిలో విచ్చుకుందన్నా అదే అర్థం. కుమారస్వామి వీటిలో చక్కగా ఇదవుతున్నారన్నా అదే అర్థం. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, హైరార్కీ వర్క్స్ అన్నారు, ఫాదర్ ఆస్పెక్ట్ అండ్ ద మదర్ ఆస్పెక్ట్ అన్నారు. సో ప్లానటరీ లోగోస్లో కూడా సోల్ ఆస్పెక్ట్గా ఎక్కడైతే ఉందో ఆ ఆస్పెక్ట్ గురించి చెప్తున్నారు మనకి. సో ప్లానటరీ సెంటర్లో కూడా ఇట్ ఈస్ ఆల్సో ది ఏజెంట్ ఆఫ్ ద సోల్. When I hear use the word soul, I refer only, not only to the individual of man, not only to the individual soul of man, but to the soul also of the planet Logos, but of which are the result of the union of spirit and matter. Result of the union of spirit and matter. సో అక్కడ సోల్ ఆస్పెక్ట్ అంటున్నది పిచ్చుకోవడం అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఫాదర్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అక్కడ కలయిక అంటున్నది ఉంటుంది. అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే భౌతికమైనటువంటిది, స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే దివ్య చైతన్యం. ఈ రెండింటి యొక్క కలయిక మీకు చైతన్య స్వరూపముగా అక్కడ దర్శింపబడుతూ ఉంటుంది అని అర్థం. సో చైతన్యం ఎక్కడైతే తెలపబడుతుందో, ఎక్కడైతే కనుక ఈ చైతన్యం అంటున్నది మీరు చోట్లో దర్శింపబడుతుంటుందో, అక్కడ దివ్య స్పర్శను పదార్థము ఈ రెండింటి యొక్క కలయిక మీకు అక్కడ తెలుపబడుతూ ఉంటుంది అని అర్థం. దాన్నే బాగా మీరు ఈ సెంటెన్స్ బాగా ధ్యానం చేయాలి. అంటే ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే చైతన్య స్వరూపం. చోటులో ఈ చైతన్యం ఎక్కడెక్కడ ఉంది అంటున్నది మీరు అలా ధ్యానం చేయాలి. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే పుణ్యక్షేత్రములు, పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు అమ్మవారి యొక్క స్వరూపము ఉంటుంది, అయ్యవారి యొక్క దివ్య స్పర్శ అనేటువంటిది ఉంటుంటుంది. ఈ రెండు ఉంటుంటాయి. ఆ రెండుటి యొక్క కలయిక చేత అక్కడ ఒక చైతన్యం అంటున్నది మీరు దర్శించుతూ ఉంటారు. ఎక్కడెక్కడైతే చైతన్యాన్ని మీరు, అంటే మీరు ఆ కాసేపు గుడిలోకి వెళ్ళాం అనుకోండి, మనం ఏమైపోతాం, కొంచెం జాగ్రత్తగా మనం ఉంటే, జాగ్రత్తగా మనం గమనించుకుంటే ఆ కాసేపు మనం సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంటాం. జాగ్రత్తగా ఒక్కసారి ఆ అనుభూతి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆ కాసేపు మన ఎవరము ఏమిటి, మన ఊరేమిటి, మన కుటుంబం ఏమిటి, ఇవన్నీ మర్చిపోతాం. చూసారా? ఇవన్నీ మర్చిపోయి ఆ ఆనందంలో మనం ఉంటాం. దట్ ఈస్ ది సోల్ ఆస్పెక్ట్. సో అది ఎక్కడ మీలో తెలుపబడుతుందో అక్కడ మీలో ఉన్నటువంటి గుణములు ప్లస్ మీలో ఉన్నటువంటి దివ్యత్వం, ఈ రెండింటి యొక్క కలయిక అక్కడ ఉందండి అని చెప్తున్నారు. గుణములు అంటే మీలో ఉన్నటువంటి లోవర్ ఆస్పెక్ట్, హయ్యర్ ఆస్పెక్ట్ ఇస్ మీలో ఉన్నటువంటి దివ్య చైతన్యం. ఈ రెండింటి యొక్క కలయిక మీకు ఆ ఆనందం అంటున్న దాంట్లో మీకు దొరుకుతుంది. అందు గురించి మనం పుణ్యక్షేత్రాలు లాంటివి వెళ్ళినప్పుడు అది మనలో ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంటుంది అన్నమాట. చక్కగా వెళ్ళాం, గుడిలోకి వెళ్ళాం, అలా చక్కగా ఇంకా వేదమంత్రం, ఇంకా అది గ్రూప్. దీనికి స్టెప్ ఏంటంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్ నుంచి సోల్. అది స్టెప్. అది నుంచి ఒక గ్రూప్గా మనం వెళ్ళడం అంటే చేయడం చేత ఏమవుతుందంటే ఆ కాసేపు ఆ 3 రోజులు 4 రోజులు మన సొంతం, మన ఇల్లు, ఇలాంటివన్నీ మర్చిపోయాం మనం అక్కడ. డెఫినెట్గా మర్చిపోయి మనందరం గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏదో దర్శించుకున్నాం. ఆ కాసేపు మన ఫీల్ ఇప్పుడు ఇంటికి వచ్చాక ఇప్పుడు చూసుకుంటే అవునండి చాలా బాగుందండి అసలు అది అని అనిపిస్తుంది మనకి. దట్ ఈస్ కాల్డ్ ది సోల్ ఆస్పెక్ట్. అక్కడ మీకు ఆ చైతన్యం అంటుంటుంది మీకు దర్శనపడుతుంది. ఆ చైతన్యం అక్కడ దర్శనపడడానికి ఊర్ధముగా ఉంటుంది దివ్య చైతన్యం ఒకటి కారణం. తర్వాత పదార్థముగా తెలబడేటువంటి ప్రజ్ఞామయంగా ఉంటుంటుంది, పదార్థముగా తెలబడేటువంటిది ఒక కారణం. ఈ రెండింటి యొక్క కలయిక మీకు అక్కడ ఉంటుంది. అందుగురించి అయ్యవారు అమ్మవారి యొక్క స్వరూపాలు అనేటువంటి ప్రతి చోట నిక్షిప్తం చేసి పెట్టారు. సో ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్గా ఉన్నారు చోట్ల వాళ్ళందరూ కూడా. అందుకని చదవకటి మదర్, ఫాదర్ ఆస్పెక్ట్ అండ్ ద మదర్ ఆస్పెక్ట్. దిస్ ఈస్ ఏ గ్రేట్ మిస్టరీ విచ్ ఓన్లీ ఇనిషియేషన్ కెన్ రివీల్. మీరు ఎప్పుడైతే మీరు ఇనిషియేట్ అవ్వబడతారో అప్పుడు అక్కడ మీరు ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్ మీరు చక్కగా చాలా. అందుగురించి పుణ్యక్షేత్రములు ఎక్కువగా వెళుతూ ఉండాలి మనం. అందులోనూ గ్రూప్గా వెళ్ళడం అంటుంటే దానిలో ఉండేటువంటి ఆనందం వేరు. ఇప్పుడు కూడా అది కూడా
మీరు ఒక గ్రూప్గా వెళ్ళి చక్కగా గుడిలోకి వెళ్ళి దర్శించుకోవడం చేసి గ్రూప్గా జీవితం అటువంటి చేయడంలో ఈ రహస్యాలు చాలా తొందరగా విచ్చుకుంటారు. మామూలుగా ఇండివిజువల్గా మనం 10 ఏళ్ళు టెంపుల్స్కి తిరిగితే వచ్చేటువంటిది ఇప్పుడు ఒకసారి 2 సార్లు టెంపుల్స్కి ఆ రకంగా వెళ్ళడంలో వీడు దొరికిపోతుంది. అది అక్కడ ఉండేటువంటి లాభం మనకి. గురించి అది రహస్యం. గ్రేట్ మిస్టరీ విచ్ ఓన్లీ ఇనిషియేషన్ కెన్ రివీల్. అది ఎవరికి వాడు అది పరిపూర్ణమైనటువంటి ఇది పొందుతాడంటే ఎవడైతే ఇనిషియేట్ అవ్వబడతాడో వాడికి రహస్యం చక్కగలరు. ఇనిషియేట్ అవ్వబడాలంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్గా ఉంటున్నాడు, ఇనిషియేట్ అవ్వలేడు. గ్రూప్ కాన్షియస్గా రండి, అప్పుడు ఇనిషియేషన్కి అర్హత వస్తుంది. లేదా ఇనిషియేషన్కి అర్హత వచ్చిందో ఆటోమేటిక్గా వెళ్ళాడు టెంపుల్లోకి. ద ఫీల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. అంతే, వాడికి మిగిలిన వాళ్ళకి ఆ ఫీల్ డిఫరెంట్ అయిపోతుంది. అందునుంచే ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. టెంపుల్స్లోకి ఇలా వెళ్ళినప్పుడు మీరు పొందేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. ఇండివిజువల్గా అదే టెంపుల్కి వెళ్ళండి, నేను వెళ్ళాను ఇండివిజువల్గా, నేను పొందినటువంటి అనుభూతి వేరు. గ్రూప్గా వెళ్ళినప్పుడు నేను పొందినటువంటి అనుభూతి వేరు. మీరు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే కనుక మీకు గ్రూప్గా వెళ్ళినప్పుడు ఆ ఇనిషియేషన్ అంటుంది మీకు దొరుకుతున్నారు. అందుగురించి దీనికి చిహ్నంగా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనం ఆ గర్భాలయంలోనో లేదా అది ఒక స్పెషల్ మనం ఫీల్ అవుతాం. అంటే మన ఎక్కువసేపు ఒక నిమిషం మన అక్కడ లాగేయకుండా ఉంచారనో ఇలాంటివి కొన్ని ఫీల్ అవుతాం చూసారు. దట్ ఈస్ కాల్డ్ ఒక రకంగా మనం ఇనిషియేట్ అవ్వబడ్డం, మనం ఆ స్పర్శ అనేటువంటి మనకి అందివ్వబడింది అంటుండే దానికి అదొక ఊరిని చిహ్నం అలాంటివి. సో అలాంటివి చాలా ఉంటాయి, హృదయ కేంద్రం ఇచ్చుకుంటూ ఉంటాయి. ఇనిషియేషన్ కెన్ రివీల్ అది. ది హార్ట్ సెంటర్ రిజిస్టర్స్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. హార్ట్ సెంటర్ రిజిస్టర్స్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. సో చోట్లో ప్రేమ అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఉంటుందో హార్ట్ సెంటర్ అది ఎనర్జీ ఆఫ్ లవ్ని అలా పెంచుతూ పోతుంటుంది. హార్ట్ సెంటర్ ఎంత పెంచుకుంటుంటే ఎనర్జీ ఆఫ్ లవ్ వీళ్ళు అంతగా పెరుగుతుంది. ఇట్ మైట్ హియర్ బి స్టేటెడ్ దట్ వెన్ ద అంతఃకరణ హ్యాస్ బీన్ ఫైనల్లీ కన్స్ట్రక్టెడ్, the three aspects of the spiritual realm will each find a point of contact within the etheric mechanism of the initiate who is functioning upon the physical plane. The heart center registers the energy of love. It might here be stated that when the antahkarana has been finally constructed. అంతఃకరణ నిర్మాణం అంటే ఏంటో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక మాటలో చెప్పుకోవాలంటే పిట్యూటరీ బాడీ నుంచి పీనియల్ గ్లాండ్కి ఒక చక్కటి వారధి ఏర్పడటం. అది ఎప్పుడైతే జరుగుతుందో the three aspects of the spiritual triad will each find a point of contact within the etheric mechanism of the initiate who is functioning upon the physical plane. The initiate is now a fusion of soul and personality through which the full life of the monad can be poured. The మూడిట్లో spiritual triad అన్నదాన్ని monad, soul, personality మూడు చక్కగా అంతఃకరణ నిర్మాణం పరిపూర్ణమైనటువంటి వాడికి మొనాడిక్ ఆస్పెక్ట్ చక్కగా సోల్లో పడుతుంటుంది, సోల్ ఆస్పెక్ట్ చక్కగా పర్సనాలిటీ అలా రిఫ్లెక్ట్ అవుతుంది. అది చక్కగా ఉంటుంది అన్నమాట. అది దాని గురించి కొంచెం రహస్యాలు చెప్తున్నారు. ది హార్ట్ సెంటర్ బికమ్స్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ది స్పిరిచువల్ విల్ ఆత్మ అన్నారు. సో హార్ట్ సెంటర్ బికమ్స్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ది స్పిరిచువల్ విల్. హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ బికమ్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. హెడ్ సెంటర్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే ఈ యొక్క హృదయ కేంద్రం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్, దాన్ని ఆత్మ అన్నారు. దాన్ని ది హార్ట్ సెంటర్ బికమ్స్ ద ఏజెంట్ ఫర్ స్పిరిచువల్ లవ్, బుద్ధి అన్నారు. ది థ్రోట్ సెంటర్ బికమ్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్, మనస్ అన్నారు. ఏజెంట్ ఫర్ స్పిరిచువల్ లవ్ అన్నారు. హార్ట్ సెంటర్ ఏమన్నారు? ఏజెంట్ ఫర్ స్పిరిచువల్ లవ్. స్పిరిచువల్ లవ్ అంటే ఏమిటి? స్పిరిచువల్ లవ్ అంటే ఇందాక చెప్పుకున్నటువంటిది అంటే ఏంటంటే వీడు నావాడు వీడు బయటవాడు అన్నటువంటి భేదం లేకుండా వీడు ఉండగలగడం, అది హార్ట్ సెంటర్ యొక్క క్వాలిటీ. దాన్నే ఏమన్నారంటే దాన్ని బుద్ధి అన్నారు. బుద్ధి అంటే పరిపూర్ణంగా చక్కగా మెచ్చుకున్నటువంటి వాడు అక్కడ ఏం చేయాలో అది చేస్తాడు. అంతే వీడు నావాడు కాబట్టి ఒకటి చేయడం, వీడు బయటవాడు కాబట్టి ఇంకొకటి చేయడం, ఈ రెండు ఉండవాడు, ఒకటే చేయడంగా ఉంటుంది. అంతే ఎప్పుడైనా సరే అలానే చేస్తాడు. ధర్మము అది మన ప్రధానం. అంతే, ధర్మముగా జీవించడం, ధర్మముగా ఉండడం అంటున్నదే వీడికి సాధన. అదిగా ఉంటాడు. అంతే, ధర్మమేముగా ఉండాలి. అంతే, వీడు ఎదుటివాడిని బట్టి నేను ఉంటున్నాను అంటే వాడు ధర్మమేముగా లేడని అర్థం, సింపుల్గా. అలాంటి కానీ ఎలా ఎవడున్నా సరే ధర్మమేముగా ఉండగలడం అంటుండే జీవితంగా కలిగి ఉండాలి. అది ఇక్కడ ముఖ్యం.
సో అలా ఉన్నటువంటి వాడికి బుద్ధి విచ్చుకుంటుంది, లేని వాడికి బుద్ధి విచ్చుకోదు, మామూలుగా ఏదో పని చేసుకుంటాడు. అంటే ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధి, బాగా తెలుసుకోండి. ఇంట్యూషన్ ఇస్ డిఫరెంట్, ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్. ఇంటెలిజెంట్గా వాడు పెద్ద కోటీశ్వరుడు అవ్వచ్చు, చాలా తెలివిగలవాడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ బుద్ధి వికసించినటువంటి వాడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి బుద్ధి వికసించినటువంటి వాడి జీవిత విధానం చాలా ఇదిగా ఉంటుంది. సో ఫస్ట్ది హెడ్ సెంటర్దేమో ఆత్మగా చెప్పారు, హార్ట్ సెంటర్దేమో బుద్ధిగా చెప్పారు, తర్వాత థ్రోట్ సెంటర్దేమో మనస్సుగా చెప్పారు మనకి. ది థ్రోట్ సెంటర్ బికమ్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్ మనస్. థ్రోట్ సెంటర్ యొక్క క్వాలిటీ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ మనస్సు యొక్క ఇది థ్రోట్ సెంటర్గా మీరు తెలుసుకుంటారు. యూనివర్సల్ మైండ్ అన్నమాట. చోటులో మైండ్ ఎక్కడైతే తెలపడుతుందో, చోటులో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఎక్కడ ఎక్కువగా విచ్చుకుంటుందో అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంటుంది, బాగా తెలుసుకోండి. దట్ ఈస్ ది మైండ్ ఆస్పెక్ట్. అంటే ఇంకొంచెం బాగా నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్ళి మీరు ఎలా దీన్ని తెలుసుకోవాలంటే, భూమిలో ఉదాహరణకి భూమిలో ఫలానా దేశంలో మైండ్ ఆస్పెక్ట్ ఎక్కువ విచ్చుకుంటుంది, ఫలానా దేశస్తులు వాళ్ళ యొక్క బుద్ధి ఎక్కువ విచ్చుకుంటుంది, ఫలానా దేశం వాళ్ళ యొక్క ఆత్మ ఎక్కువ విచ్చుకున్నట్టుగా మీకు తెలపడుతుంది. అది చిన్నదవచ్చు దేశం, పెద్దదవచ్చు, అది కాదు ఇక్కడ. సో మైండ్ ఆస్పెక్ట్ విచ్చుకున్నటువంటి వాడి యొక్క థ్రోట్ ఆస్పెక్ట్ ఎక్కువ విచ్చుకున్నట్టుగా మీరు చూస్తారు. అలా మీరు జస్ట్ దేశ చరిత్రలు మీరు అలా చూసుకుంటూ వస్తే మీకు అలా తెలపడుతుంది, అలా ఉంటుంది. అలాగే బుద్ధి ఆస్పెక్ట్ విచ్చుకున్నటువంటి వాడి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్, వాళ్ళు బుద్ధి ఎక్కువగా విచ్చుకుంటూ ఉంటుంది. వీళ్ళలో మైండ్ ఆస్పెక్ట్ ఎక్కువ విచ్చుకుంటుంది. ఇంకొక చోట జీవించుతున్నటువంటి వాళ్ళకి ఆత్మ ఆస్పెక్ట్ ఎక్కువ విచ్చుకుంటుంది. In the work of the initiate, as he works out the divine purpose according to the plan, the Ajna Center becomes the directing agent or the distributor of the blended energies of the divine man. The Heart Center corresponds to solar fire within the solar system and is magnetic in quality and radiatory in activity. It is the organ of energy which brings about inclusiveness. It is the organ of energy. Solar fire, another. ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, సెకండ్ ఫైర్. సో అది హార్ట్ సెంటర్ ద్వారా తెలపడుతుంటుంది. సో ఈ సోలార్ ఫైర్ ఏంటంటే ఇట్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ఇంక్లూషన్, అందరినీ తీసుకుంటుంటుంది. ఎవడొస్తానో సరే రండి అంటుంటుంది, ఎవడొస్తానో సరే వెళ్ళిపోండి అని చెప్పదు, రండి అంటుంటుంది. సో ఇట్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ ఇంక్లూషన్, కంట్రీ ఆఫ్ ఇంక్లూషన్. ఎవరు వస్తున్నా సరే రండి మా దేశానికి రండి అంటుంటాడు. ఇట్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ ఇంక్లూషన్. మీరు మా దేశంలో ఎందుకంటే మా దేశం నుంచి వెళ్ళిపోండి అనేది దట్ ఈస్ డిఫరెంట్. బేసిక్గా కంట్రీ యొక్క రేస్ ఆర్ డిఫరెంట్. ఒక్కొక్కసారి ఆ దేశాధ్యక్షుడి యొక్క రే ఆస్పెక్ట్, దేశం యొక్క రే ఆస్పెక్ట్ ట్యూన్ అయినప్పుడు మీరు ఆ దేశం యొక్క ఇది ఎక్కువ చూస్తారు. ఆ దేశం యొక్క రే అండ్ దేశాధ్యక్షుడి యొక్క రే డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, ఒక డిస్టర్బెన్స్, మీరు ఆ దేశంలో ఒక అలజడిగా ఒక డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అలా ఇవన్నీ మీరు మనం బాగా ప్రపంచాన్ని బాగా స్టడీ చేస్తుంటే ఇలాంటి ఆస్పెక్ట్స్ బాగా తెలుస్తుంటాం మనకి. సో ఇక్కడ హార్ట్ సెంటర్ కరెస్పాండ్స్ టు సోలార్ ఫైర్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఇన్ క్వాలిటీ అండ్ రేడియేటరీ ఇన్ యాక్టివిటీ అన్నారు. దాన్ని ఆర్గాన్ ఆఫ్ ఇంక్లూషన్ అన్నది, ఇంక్లూసివ్నెస్ అన్న ఆర్గాన్ ఆఫ్ ది ఎనర్జీ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఇంక్లూసివ్నెస్. అది ఎక్కువగా ఇంక్లూషన్ అంటున్నది సోలార్ ఫైర్ యొక్క క్వాలిటీ. అయితే ఆజ్ఞాచక్రం ఇక్కడ ఏం చేస్తుందంటే, divine purpose according to the plan, the Ajna Center becomes the directing agent or the distributor of the blended energies of the divine man. వీటిలో ఈ మూడేటి సెంటర్స్ యొక్క డివినిటీ యొక్క ఇంక్లూజివ్నెస్ ఒక ఎక్స్ప్రెషన్ ఏజెంట్గా మీకు ఆజ్ఞా చక్రం పనిచేస్తుంటుంది. అంటే వీటిలో ఆత్మ, బుద్ధి, మనస్సు, ఈ మూడిటి యొక్క బ్లెండెడ్ థింగ్ అనేటువంటిది మీరు ఆజ్ఞా సెంటర్లో చూస్తారని చెప్తున్నాను, which brings about inclusiveness again. Next, sixth point. Its dense physical externalization is the thymus gland. Of this gland, little is known at present, though much will be learned as investigators aspect and experiences and experiment with the hypothesis which the occult science present. And as the heart center develops and the thymus gland is returned to adult functioning activity, this is not as yet the case.
అది చాలా తప్పండి. హార్ట్ ఎప్పుడైతే ఫంక్షనింగ్ యాక్టివిటీ బాగా విచ్చుకోండి రోజున థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది అనుకుంటారు. థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ గురించి ఇప్పుడిప్పుడే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోతుంది అనేటువంటిది ఆస్పెక్ట్ ఒకటి చెప్తారు మనకి. కానీ అది సత్యం కాదనేటువంటి విషయం మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చెప్పారు. మళ్ళీ ఇక్కడ పాయింట్ చెప్తున్నారు మనకి. The nature of its secretion is not yet established, and the effects of this gland are better known from the psychological angle than from the physical. దీని యొక్క ఎఫెక్ట్ మీరు సైకలాజికల్ యాంగిల్లో మీకు ఎక్కువ తేలిపడుతుంటుంది. ఎవరైతే చిన్న పిల్లవాళ్ళ యొక్క మనస్తత్వంగా ఉంటారో వాళ్ళ థైమస్ గ్లాండ్ పనిచేయడం స్టార్ట్. సైకలాజికల్ ఆస్పెక్ట్స్గా దాన్ని తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇండివిజువలైజ్ అడల్టరేట్ అయిపోయినట్టు, లేదా ఇండివిజువలైజ్ అయిపోయి, లేదా నేను సపరేటు, నేను వాడికి నేనెందుకు డబ్బులు ఇవ్వాలి, నేనెందుకు వాడికి సర్వీస్ చేయాలి, ఇలాంటి భావాలు ఎక్కువైపోయి, స్వార్థం ఇలాంటివి ఎక్కువైపోయిన వాళ్ళు థైమస్ గ్లాండ్ అసలు పనిచేయదు. అది అది చెప్తున్నారు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్గా తెలుసుకోండి అంటున్నారు. Modern psychology, when allied to medicine, recognizes that this gland, when overactive, will produce the irresponsible and immoral person. As the race of men learns the nature of responsibility, we shall have దీని గురించి ఇంకొంచెం వివరంగా ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం ఈ పాయింట్స్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः స్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.